నష్టాలు అనేవి మనము భూమి మీద ఉన్నంత కాలము అనుభవించవలసిందే అని పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ తెలియజేసింది బైబిల్. ఒకవేళ అలా లేకపోతే ఇప్పుడు సుఖపడమైన ధనవంతులు ఏమైంది, ఇప్పుడు అక్కడే కష్టపడుతున్నారు, అక్కడే యాత్ర పడుతున్నారు. మనమేమి ఇక్కడ యాత్ర పడుతున్నాం. నాథుడు ఎక్కడ యాత్ర పడ్డాడు? భూమి మీద మహాయాత్ర పడ్డాడు. మీకు తెలియదు, ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. అతనికి కడుపు నిండా భోజనం లేదు, మనకు కడుపు నిండా భోజనం ఉంది. మనకి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు దేవుడు, నాచకు వస్త్రాలు, మనకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం. కానీ అతనికి ఒక చిన్న పూరి గుడిసె ఉంది. ఆ పూరి గుడిసెలోనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు మాత మరియలు. కానీ ఇతను ఆ ఇంటిలో ఏ విధంగా జీవించడం అంటే ఇంకా స్వచ్ఛంగా 2 విషయాలు ఉన్నాయి, కానీ అది ఇప్పుడు చూపిన సమయం కాదు. ఏమి తెలియదు. అమ్మా, మీ అందరికీ ఒక మాట చెప్పాలి. కొన్ని సంవత్సరాల నుంచి నా కాలుకి గాయమైందనుకోని, ఆ గాయం మారుతుంది, రస్సి గారుతుంది. రస్సి గారుతో వాసన కొడుతూ కంపు కొడుతున్నప్పుడు ఆ ఈగలు చుప్పున వాళ్ళప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి నన్ను బట్టి ఒకరు నేనే అనుకోండి, మంచినీళ్ళు నాతో స్నేహితులు ఒకవేళ నేను ఉంటే నా పరిస్థితి దేవుడు. నేను ప్రశ్న వేసుకుంటున్నా, లాజరు జీవితమే, లాజరు స్థితి గతులే ఒకవేళ నాకు ప్రవర్తిస్తే నా బ్రతికేంటి? కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆ కష్టాలనే దేవుడి స్తోత్రం. మనకు వచ్చిన కష్టాలు వేరు, మనకు కలుగుతున్న కష్టాలు వేరు. మన ప్రభు అయిన దేవుడు మోసిన కష్టాలు వేరు. మోసే అంటాడు, చూడండి, నిర్గమకాండంలో త్వరగా 10 నిమిషాలు గురించి ప్రార్థనలో తీసుకున్నాను. చూడండి, నిర్గమకాండము 18వ అధ్యాయం 8వ వచనంలో, తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకును ఫరోకును ఐగుప్తీయులను చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును దేవునికి స్తోత్రం. తల్లులారా, ఒకటి శత్రువులు ఎదుట, ఫరో ఎదుట, ఫరోతో కొన్ని కష్టాలు, అందరూ నా వైపు చూడాలి. కుటుంబంతో కష్టాలు, పిల్లలతోటి, భార్యతోటి, శత్రువులతో పోరాటం. ఎక్కడైతే జరిగింది అక్కడ రాయబడిన మాట, త్రోవలో కష్టాలు ఎదురైపోయింది. క్రీస్తునందుకు ప్రియమైన దేవుని గమనించండి. కుటుంబంలో వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, లేక కొంతకాలం జరిగిన తర్వాత, కుమార్తెలు పుట్టిన తర్వాత అప్పుడు కష్టాలు బయటకు వస్తాయి. దేవుడిస్తారు అప్పటిదాకా కష్టం అంటే తెలియదు.
కుమార్తెలు ఇక్కడ ఉన్నారు, యవన పిల్లలు ఇక్కడ ఉన్నారు, వారికి వివాహం కాక వారికి కష్టమేంటో తెలియదు. ఆ కష్టమేంటో వారికి తెలియలేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఆ కష్టాలు రానిలేదు కూడా. మోసేకి పుట్టిన కాడించే కష్టాలే. వాస్తవం కదా చెప్పండి. రాజుకు తెలియదు, బొద్దుకిస్తున్నాను భయం, రాజుకు తెలిస్తే చంపేస్తున్న ఒక భయంతో తల్లి ఏం చేసిందంటే తొట్టిలో పెట్టి అక్కడికి పంపించింది. అదే మోసేకి పుట్టినది మొదలుకొని 110 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాల వరకు కష్టాలే అనుభవించింది. అంటున్నాడు 6 లక్షల మంది సమావేశంలో సముద్రానికి భయపడినటువంటి మోసే, శత్రువులకు భయపడినటువంటి మోసే తన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా భయపడుతున్నాడు. కష్టాలేని అనుభవం, నీకు అనుభవం కోరుకున్నా వ్యాఖ్యానాన్ని తెలియజేస్తుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే ఉంది, ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఎంత కష్టమైనా అక్కడ భరించారు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఏమయ్యారు? సనుగుడు, గందరగోళం. ఇప్పుడు మనకు ఆలస్యం ఏంటంటే కష్టమే. వారు త్రోవలో వెళ్ళిస్తున్నప్పుడు ఇప్పుడు చదువు తెలియదు. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులను చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, త్రోవలో మాకు వచ్చిన కష్టములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి అయిన దేవుని స్తుతించడం. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? నా ఒక్కడ వల్ల సాధ్యపడని మీకు కూడా ఒక చెయ్యి ఆపాలి. ఆ చెయ్యండి మాట సహాయం అన్న. ఆ మాట అంటే ప్రార్థన. అంతే. మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మీరందరూ కలిసి ప్రార్థన చేయాలి. మరొకసారి ఐగుప్తులో ఆ త్రోవలో వచ్చిన కష్టములన్నీ జయించలేక మోకాళ్ళని ప్రార్థన చేశారు. ఎవరు? మోసే. అరణ్యంలో ఆయనకు ఎదుర్కొన్న కష్టాలు ఇంత అంత కాదండి. ఇప్పుడు నేను చెప్తున్న లోకంలోకి వస్తే ఒక తల్లి తండ్రికి బిడ్డల కొరకు పడే కష్టాలు ఇంత అంత కాదని మీకు సాక్ష్యం చెప్తున్నాను. బిడ్డలు కన్నప్పుడు కష్టమే, బిడ్డలు పెరుగుతున్నప్పుడు కష్టమే. కుమారుడు యవ్వన ప్రాయంలో వచ్చినప్పుడు ఎవరికి కష్టాలు? ఎవరికండి? ఎవరికి? తల్లిదండ్రులకి. వాళ్ళు ఉన్నంత కాలము వారికి పిల్లలే కాబట్టి తండ్రికి 70 సంవత్సరాలు వచ్చినా, కుమారుడికి 40 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రుల కష్టాలు మాత్రమే. ఎడతెరిపి వానెట్ల పురుషులు అలాంటి నిర్వహిస్తుంది. అది జయించలేక మోసే, దానిని జయించలేక దిక్కుతోచని స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా మనం చేయబోయే ప్రార్థన కూడా. ఆ సేవలు, లేక మీ ప్రయాణంలో, లేదు మీ కుటుంబాలలో మీకు కలుగుతున్నటువంటి కష్టాలను, మీకు కలిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పర్వతాన్ని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ఎలాంటి కష్టమైనా సరే ఒక మాట చెప్పాలి. మరి ఆ కష్టం పోయడానికి నీకు ఓర్పు ఉండాలి కదా. బిడ్డలు కదా తల్లి నా వైపు చూడండి.
భరించడానికి మీకు ఓర్పు కావాలి కదా, అది అవి సహించడానికి మీకు శక్తి కావాలి కదా. రాత్రి ఈ కష్టాల గురించి మన పిల్లలు ఏం చేశారు, కష్టం వచ్చింది, మన తల్లిదండ్రులు ఏం చేశారు, మనకి కష్టాలు వస్తే మన తల్లిదండ్రులు ఏం చేశారు చెప్పండి. సాక్షి మా అమ్మకి మా చెల్లి పుట్టినప్పుడు బాలింత వ్యాధి లేక జబ్బు మన యువత బాలింతగా 21 రోజుల్లోనే ఇది వస్తుందట. దాన్ని ఆ మనసులో పడుకోబెడితే అప్పట్లో ఇప్పుడేం లేదు, అన్నిటికీ ఇప్పుడు మొదలు ఉన్నాయి. ఎగిరెగిరి పడేదంట అందులో మనసులో. కాళ్ళు పట్టిన ఆగేది కదట, చేతులు పట్టుకుని ఆగేవాడు కదట ఆనాడు కాదు. దేవుని స్తోత్రం. అక్కడున్న నాటి వయసుడు అన్నాడు, ఇమ్మీడియట్గా యాకోబు జ్ఞాపకం గారిని ఖమ్మం తీసుకుపోవాలంటే బండి కట్టుకొని తీసుకుపోయాడు. మా నాన్న చెప్తుంటే మాట మాకు నేను ఆ దవాఖానలో ఆ రోజుల్లోనే డబ్బు కావాల్సి 5 కుంటల పొలాన్ని 500కి అమ్మేశాడండి. ఇప్పుడు 5 లక్షలు. మళ్ళీ మాకు ఇవ్వండి 5 లక్షలు. అది లేకపోతే పరిస్థితి ఎక్కడ స్వభావం కాక మీకు ఏదో ఒకటి ఉంటే తాతకు పెట్టి తెచ్చుకుంటాం. మీకు ఏదైనా ఉంటే దాన్ని అప్పు పెట్టి దాన్ని ఎక్కడైనా పెట్టి తెచ్చుకుంటాం. అది లేనప్పుడు ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. మరి అరణ్యంలో మోసేకి ఎవరిస్తారు డబ్బులు? ఈ అరణ్యంలో మోసేకి యోగిస్తున్నారు సహాయం. ఈ అరణ్యంలో గుళ్ళో ఉన్నప్పుడు మొరపెట్టుకోవాలి. గుళ్ళు పెట్టుకుని గుళ్ళు చెప్పుకుంటే ఎవరున్నా ఆదరిస్తారు, బయట చెప్పుకుంటే ఎవరుంటారు? దేవుని స్తోత్రం. వారికి వచ్చిన కష్టాలు ఎంత బాధకరమైన మాట్లాడి చాలా చక్కగా రాసిన మాట. అరణ్యంలో ఎందుకు కష్టాలు వచ్చిన వారికి? అరణ్యంలో కష్టాలు రావడానికి గల కారణం ఏంటి? దేవుడే కదా తీసుకొచ్చింది, దేవుడే కదా పంపించింది, దేవుడే కదా నడిపించింది, దేవుడే కదా చూసుకోవాలి. మరి వాళ్ళకి కష్టాలు ఎందుకు వచ్చినాయి? మనకి కష్టాలు ఎందుకు వస్తాయంటే సహోదరి చెప్తుంది, దేవుడు మనకి కష్టం వచ్చినప్పుడు అసలు మన పరిస్థితులు ఎలా ఉంటాయని పరీక్షిస్తారా? ఈ పరిస్థితి ఈ కష్టాలకి తప్పించుకుంటారు లేదా పారిపోతారు. పారిపోయినాడు 5 ఉన్నారు. దేవుని స్తోత్రం. మోసే పారిపోయినాడు, దావీదు పారిపోయినాడంటే చాలా మంది ఉన్నారు. పారిపోతాం చేసుకుని పట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట వినిపిస్తున్నాం. కష్టాలు వచ్చినప్పుడు పారిపోవడానికి కాదు, మీకు తెలియదు. వివాహం కాకముందు పిల్లలకి ఏం తెలియదు. వివాహం అయినాక కష్టాలు ప్రారంభమైంది. ఎంతవరకైతే 70 సంవత్సరాలు. 4:30కే నేను గ్రౌండ్కి వెళ్ళడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు సహాయం చేస్తున్న వ్యక్తి అక్కడున్నాను. ముస్లింల గ్రామము అమ్మాయిని ముస్లింలకు ఇచ్చారు. ముస్లింలో ఉన్న అమ్మాయిని ముస్లింలకు ఇచ్చారు. సపోజ్ అంటే సమస్య 17 లక్షలు ఖర్చు పెట్టారటమ్మా. బయటలో గట్టిగా 17 లక్షలు అయిందాక ఈ డాక్టర్ ఏం చేస్తుంది? 1 లక్ష కానీ నా వల్ల కాదని చెప్పచ్చు.
లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ కోమలో వెళ్ళి బ్రతకదని చెప్తున్నాడు ఆయన. ఉన్న పొలం అమ్ముతుంది, బ్రతికిద్దాం అనుకున్నాను. మరి ఏం చేసాం? ఆ కేసుని అక్కడి నుంచి మరొక హాస్పిటల్కి, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్ పంపించి, యశోద హాస్పిటల్ మళ్ళీ ఈడికి పంపించి, ఈడి మళ్ళీ ఆడి పంపించి 3 రోజులు 6 సార్లు అక్కడ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చచ్చిపోయిన మనుషులని లోపలికి వెళ్ళి చూడలేదు, కానీ ఆమె ప్రాణాపాయంలో ఉంది. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా నీ కష్టాలు తప్పాలంటున్నాయి, ఎన్ని కోట్ల దగ్గర పెట్టిన ప్రాణం తప్పాలంటున్నాను. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నారంటే, ప్రాణాలు డబ్బుతో సమానంగా ఎంచుకుంటున్నారు. ఒక పక్క డబ్బు, మరొక పక్క మరొక ఖాతాలో, ఇటు పక్క డబ్బు, ఇటు పక్క పేస్తుంది. దౌర్భాగ్యమైన దినాలు బతుకుతున్నాం. మీకు తెలియదు. ప్రపంచంలోకి వెళ్తే, సమాజంలోకి వెళ్తే, సమాజంలో వెళితే మాకు కనపడుతున్నాయని మీకు చెప్పి మీకు గుండెలు కొడుకొని పక్కని చచ్చిపోతున్నా గుండె స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే, తనకు మించిన భార్య బతకాలని పాపం మన భార్యని బ్రతికించుకో. 27 సంవత్సరాల అమ్మాయికి 25 సంవత్సరాల ఆయన వీడప్పుడు 10 లక్షలు అవల కాదు. బయటకు పోమంటే ఇంటికి తీసుకోవాలి. పరమ వైద్యుడు నీకు నాకు ఉన్నాడు. దాని మీద నీవు నేను కాన్సెప్ట్ పెట్టాలి. వైద్యం కరెక్టే చేయాలి, టాబ్లెట్ వేసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ దేనికి? శరీరానికి. ప్రార్థన, వాక్యం, ఆత్మకు దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక మాట చదివించి ప్రార్థన చేస్తాను. సమయం ఎక్కువ తీసుకోవాలి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక మాట మీకు చదివించాలని అనుకున్నాను. సంఖ్యాకాండము ఈ కష్టాలు నష్టాల గురించి మన పిల్లలు ఏడ్చిన దినాలు. ఈరోజు మనం ఏడుస్తున్నాం, మన పిల్లల కోసం మనం ఏడుస్తున్నాం. అమ్మా 20వ అధ్యాయం 14వ వచనం. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరులకు ఇశ్రాయేలు అడుగుదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసి ఉన్నది. నీకు తెలుసు కదా. మోషే తన ప్రతినిధులతో లేక పెద్దలతో లేక ఆ సంఘంతో లేక ఉన్న వారితో తెలియజేస్తున్న మాట ఏమంటున్నాడు? మాకు వచ్చిన కష్టము యావత్తు మీకు తెలిసినది కదా. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మోసే ఏమంటున్నాడంటే, సాక్ష్యం ఇస్తున్నాడంటే, మాకు వచ్చిన కష్టము యావత్తును మీకు తెలియజేసింది. అంతకుముందు త్రోవలో వచ్చిన కష్టాలన్నీ నీకు తెలుసాడు. కష్టాలు ఎక్కడ లేవండి. ఇంకొక మాట చెప్పాలి, కష్టం వస్తుందని ముందే తెలుసా నీకు నాకు?
బిడ్డలారా తల్లులారా వినండి. మీకు కష్టం అనేది ముందే బయటపరుస్తున్నా దేవుడు తెలియజేస్తున్నారండి.